కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను, ఎవరినీ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో టీటీడీ ద్వితీయ ప్రాకారం పనులకు శంకుస్థాపన ద్వారా పవిత్ర కార్యానికి సంకల్పించామన్నారు. మొత్తం 260 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులు 2.5 ఏళ్లలో పూర్తి చేసేలా టీటీడీ బాధ్యత తీసుకోవాలని కోరారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో టీటీడీ వివిధ పనులు చేపట్టనుంది. 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలకు సీఎం భూమి పూజ చేశారు. 48 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు జరగనున్నాయి. 120 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేయనున్నారు. కర్మణి ఏకదినాధర ప్రయుక్త శ్రీవైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ బ్రహ్మణయమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాయేమం స్ఫటికమణిం వరుణస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః వాయవయం ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాష్టం ధారయతాం ధ్రువం ఓం అతో దేవా అతో ధర్మాణి ధారయన్ స్వసే ఇంద్రస్య జ్యోత్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూర్యః ధ్రువం బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతం ఇషేత్వోర్జేత్వా భాయవస్థోపాయవస్థదేవో వస్సవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్ధ్యస్పదేః పయస్పదేః ప్రజావతౌ స్యాద బహ్వీరజమానస్య పశూన్వాహి అగ్న ఆయాత్పతయాపి తట్టాతః వహంతి కవయోః సహస్రవల్షా విభయగోరుహేమా పురసి భూ ప్రతిష్ఠిత్యై భువసి భువ ప్రతిష్ఠి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః హవిషా అభిసోమమూషామసి స్వస్తి మంత్రార్థ. వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. భూ త్యాగాలు చేసిన రైతులకు గత 5 ఏళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులకు దేవుడు అన్యాయం జరగకుండా చూశాడని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని ఎన్నో అనుభవాలు చూశారన్నారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే తాను ప్రాణదానం చేపట్టానన్నారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ మాత్రం మీకెవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా.
నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. దేవాలయాల నిర్మాణం, భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఆరోగ్యం, సంపద, ఆనందం ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.